ఖచ్చితంగా. ఓకే, ఈ ఐసీసీ ఛాంపియన్స్లో రోహిత్ శర్మ గనక ఈ టీంని విజయ తీరాలకు గనక చేరిస్తే ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ విల్ బీ ఎ లెజెండ్, విల్ సీన్ లైక్ ఎ లెజెండ్ అంటే ఏం చెప్తారు? ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాన్ని సాధిస్తేనే రోహిత్ శర్మ లెజెండ్ అనేటువంటిది కాదు, ఇందాక కూడా మనం ఇనిషియల్గా చెప్పుకునేటువంటిది. బట్ జనరల్గానే అఫ్ కోర్స్ మీ కిరీటంలో ఒక్కొక్క ఫెదర్ యాడ్ అవుతూ ఉంటే ఆ జాయ్ వేరుంటుంది సహజంగానే. వెన్ యూ రిటైర్ యూ లుక్ బ్యాక్, ఇప్పుడు ధోని రిటైర్ అయిపోయి ఉన్నాడు, బట్ యాక్చువల్గా 3 ఐసీసీ ట్రోఫీలు అందించినటువంటి ఓన్లీ క్యాప్టెన్ అనేటువంటిది అతనికి ఉంది. అఫ్ కోర్స్ ఆ టైంకి ఇంకా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రాలేదు కాబట్టి, కానీ లేకపోతే అది కూడా గెలిపించి ఉండేవాడు మమ్మల్ని. సో అందుకని సహజంగానే ఒక క్యాప్టెన్, ఈ క్యాప్టెన్ ఇండియాకి ఇన్ని విజయాలు అందించాడు. ఎంతైనా కానీ కపిల్ దేవ్ ఇస్ ద పైనీర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ఫస్ట్, కాబట్టి ఆ రెస్పెక్ట్ కానీ ఇది ఎట్లాగైనా కపిల్ దేవ్కి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆల్వేస్ హీ హ్యాస్ దట్ డ్యూ రెస్పెక్ట్. సో అట్లాగనే ఇది గెలిపించేట్లయితే రోహిత్ శర్మ డెఫినెట్లీ హీ విల్ బీ ఇన్ ది బుక్స్. అయితే న్యూజిలాండే కథ అని ఆడిన కొన్ని సందర్భాల్లో చాలాసార్లు మనకి జలక్లు ఇచ్చింది న్యూజిలాండ్. సో రేపు ఆ విధంగా ఆట తీరు ఉంటుందని అనుకుంటారా? సమయం ఎందుకు దీన్ని నేను అంటే బీయింగ్ అన్ ఎంపైర్ అనలిస్ట్, ఇది నేను ఏ టీము కూడా ఎవరిని కూడా కథ అని ఎప్పుడు అనుకోదు. అదే కథ అంటే ఆ వీళ్ళే కదా అనేటువంటి దాంతో ఎప్పుడు దగ్గర బరిలోకి తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే మనం వేసుకునేటువంటి కొన్ని మ్యాచెస్ లేదు సారీ అసలు ఆ విషయం నేను ఒప్పుకోను. నేను ఎందుకంటే ఆన్ ఫీల్డ్ నేను 22 yards నుంచి నేను ప్లేయర్స్ చూసేటువంటి వ్యక్తిని. నేను గ్రౌండ్ లో దిగినప్పుడు లెట్ ఇట్ బి లీగ్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే అసలు క్వశ్చనే ఉండదు. నేను చెప్తున్నాను కదా, అసలు ఆ ఇది ఉండదు. మీరు తీసుకుని వచ్చి ఇప్పుడు ఈవెన్ యాక్చువల్గా కెన్యా లాంటి టీంలో, లేకపోతే ఎందుకు మేఘాలయ రంజీ ట్రోఫీ మేఘాలయాని లేకపోతే అస్సాంని ఎవరైనా ఏ టీం అయినా తక్కువ తీసుకుంటుందా? లేదు. వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ ఏది ఉందో దాంతోటే బరిలోకి దిగుతున్నారు రంజీ ట్రోఫీ. మరి ఏమి ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది కదా. యాక్చువల్గా కర్టసీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల యాక్చువల్గా వాటన్నిటికీ ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడేటువంటిది వచ్చింది, ఇఫ్ యూ గో టు దట్ హిస్టరీ. సో అందుకని మరి వాటిని ఎందుకు లైట్గా తీసుకోవట్లేదు మీరు? ఈవెన్ వెన్ యూ లుక్ ఇన్ టు ది అసోసియేటెడ్ కంట్రీస్ ఎంట్రీ వచ్చినప్పుడు నేపాల్ లైన్ టీంని ఏమైనా తక్కువ తీసుకుంటున్నాయా ఎవరైనా? లేదు కదా. అంటే వాళ్ళు ఎంత వీక్ అనేటువంటిది తెలుసు కదా మీకు. కాబట్టి ఒకసారి మైదానంలోకి దిగేటప్పుడు ఏ టీం అయినా కానీ ప్రత్యర్థిని తక్కువగా తీసుకునేటువంటిది ఉండదు. ఎందుకు ఆ విషయంలో మాత్రం నేను 100% ఒప్పుకోను నేను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా కళ్ళ ముందు అందరినీ చూస్తున్నాను వాడిని, ప్లేయర్స్ని. ఎవరిని కూడా మామూలుగా ఆరే క్యాసా ఓయి టీం అయినా క్యా అని ఎప్పుడు ఎవరు అనలేదు. లేదు, అలా ఎలా అంటారు సార్? అదే అని. సో కాబట్టి అందులోనూ న్యూజిలాండ్ అనేది మనకి తెలిసినటువంటిదే. ఇందాక కూడా నేను చెప్పినట్టు దట్స్ రియల్లీ ప్రియమైనటువంటి శత్రువు. సో అందుకని న్యూజిలాండే కదా అనేటువంటి మాట అసలు రాదు. ఒకవేళ ఈవెన్ ఒకవేళ బంగ్లాదేశ్ లాంటిదో లేకపోతే కనుక కెన్యా ఆఫ్ఘనిస్తాన్ లాంటివి వస్తే కనుక అప్పుడు కూడా మనం అనమాట ఆ బంగ్లాదేశే కదా లేకపోతే ఆఫ్ఘనిస్తానే కదా అని. సో అట్లాంటిది ఇంకా న్యూజిలాండ్ కదా అనేటువంటి పరిస్థితి ఉండదు. డెఫినెట్గా ఆల్ గన్స్ ఆర్ ఎయిమ్డ్. ఓకే, ఆల్ గన్స్ ఆర్ ఇఫ్ ఆల్ గన్స్ ఆర్ ఎయిమ్డ్ టుమారో మీ ఫేవరెట్ టీమ్ ఏది? సో ఇక్కడ మళ్ళీ నువ్వు నా దేశభక్తిని శంకించద్దు ప్లీజ్. యు ఆర్ నాట్ గెటింగ్ ట్రిక్డ్ సార్. నో డోంట్ ట్రై టు పుల్ మై లెగ్స్. ఆబ్వియస్లీ ఇండియా గెలవాలి అని అనుకుంటాము. అండ్ ఆన్ పేపర్ కూడా చూస్తే కనుక డెఫినెట్గా ఇండియా హ్యాస్ ఎన్ ఎడ్జ్. న్యూజిలాండ్ ఈజ్ ఎ టఫర్ సైడ్, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ జనరల్గానే ఉన్నటువంటి ప్లేయర్స్ యొక్క 1-to-1 ఎక్స్పీరియన్స్ని దాన్ని చూస్తే కూడా, లేకపోతే ఇట్లాంటి క్రంచ్ సిచ్యుయేషన్స్లో ఎట్లా బయటపడతారు అనేటువంటిది. ఈవెన్ యూ టేక్ ది బైలాటరల్ సిరీస్లు తీసుకుంటే కూడా 2 downలో ఉన్న తర్వాత కూడా మనం సిరీస్ని గెలుచుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఎప్పుడైతే క్రంచ్ సిచ్యుయేషన్ వస్తుందో, అందుకే నేను మొదట్లో ఇండియాకి పేరు ఉండేది ఫైనల్స్కి వస్తే బౌల్తో పడతారు, ఒత్తిడిని తట్టుకోలేరు అనేటువంటిది. ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ లేదు ఇండియాకి. కంప్లీట్ దాని నుంచి బయటకు వచ్చారు. ఒకసారి వస్తే కనుక అంటే పట్టరాదు, పట్టు విడవరాదు అనేటువంటి యాటిట్యూడ్ని ఇప్పుడు ఇండియన్ టీం డెవలప్ చేసుకుంది. సో అందుకని ఆ యాంగిల్లో డెఫినెట్గా ఇండియాకి ఎడ్జ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అద్భుతం. సో మొత్తానికి ఎంత ట్రిక్